ఉద్యోగుల సెలవుల వ్యత్యాసాలు ఒకసారి మనం చూద్దాం. మీరు ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సౌకర్యార్థం పలు ప్రయోజనకర ఉత్తర్వులను వెలువరించాయి. అందులో ఉద్యోగుల సెలవు నిబంధనలు కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ సెలవు నిబంధనలను మన రాష్ట్ర ప్రభుత్వ సెలవు నిబంధనలతో కలిపి పరిశీలిస్తే చాలా రకాల సెలవుల విషయంలో సారూప్యత, కొన్ని సెలవుల విషయంలో భేదాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజుల అర్జిత సెలవును జమ చేయబడుతుంది. కానీ మన రాష్ట్ర ఉద్యోగులకు 6 రోజులు మాత్రమే నిల్వ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాయినింగ్ టైం వదులుకుంటే ఆ సదరు కాలము అర్జిత సెలవుగా మార్చబడి వారి సెలవు ఖాతాకు జమ చేయబడుతుంది. ఇది గరిష్టంగా 15 రోజుల వరకు అనుమతిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌలభ్యం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అర్ధజీతపు సెలవు ప్రతి సంవత్సరమునకు 20 రోజుల అర్హత ఉన్నాను. వారికి జనవరి 1న 10 రోజులు, జూలై 1న 10 రోజులు 2 విడతలుగా ముందస్తుగా సెలవు ఖాతాను జమ చేస్తారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు జాయిన్ అయిన తేదీ నుంచి 1 సంవత్సరం సర్వీస్ పూర్తయితేనే సెలవు ఖాతాకు 20 రోజులు జమ చేయబడుతుంది. 1 సంవత్సరంకు 1 రోజు తక్కువ ఉన్నను అర్ధజీతపు సెలవు జమ చేయబడదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కమ్యూటేడ్ లీవ్ విషయంలో పరిమితి లేకుండా వారి ఖాతాలో జమ అయిన అర్ధజీతపు సెలవులో సగం వరకు వారు మొత్తం సర్వీస్లో వినియోగించుకోవచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం సర్వీస్లో ఇది 240 రోజుల వరకు మాత్రమే పరిమితం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ నాట్ డ్యూ వారి మొత్తం సర్వీస్లో 360 రోజులకు మించకుండా మంజూరు చేయబడుతుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది 180 రోజులు మాత్రమే. తాత్కాలిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని వ్యాధులు చికిత్స నిమిత్తమై వారికి లీవ్ నాట్ డ్యూ గరిష్టంగా 360 రోజులకు మించకుండా మంజూరు చేస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇదివరకే మంజూరైన సెలవును మరొక రకమైన సెలవుగా మార్చుకోవడానికి సౌకర్యం కలదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరోగసి విషయంలో సరోగేట్ కమిషనింగ్ తల్లికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవును మంజూరు చేస్తారు. ఈ సెలవు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరోగసి, పిల్లల దత్తత విషయంలో పితృత్వ సెలవులు మంజూరు చేస్తారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ అడాప్షన్ లీవ్ 150 రోజుల వరకు మంజూరు చేస్తారు. ఇట్టి సెలవు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేవు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 730 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను వారి మొత్తం సర్వీస్లో వాడుకోవచ్చును. ఇట్టి లీవ్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 విడతలకు మించి మంజూరు చేయబడదు. ఒక విడతలో 5 రోజుల కంటే తక్కువ కాలానికి మంజూరు చేయకూడదు. ఇట్టి లీవ్ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 90 రోజులు మాత్రమే కలదు. ఇట్టి లీవ్ను ఒకే విడతలో 15 రోజులకు మించకుండా 5 విడతలకు తక్కువ కాకుండా మొత్తం సర్వీస్లో ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రత్యేక సెలవు 90 రోజుల వరకు కొన్ని నిబంధనలకు లోబడి అనుమతిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వెసులుబాటు లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవ్ విషయంలో చాలా అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగులకు సంబంధించిన లీవులు కాలానుగుణంగా మార్పులకు లోనవుతూ ఉద్యోగుల అవసరాన్ని తీర్చే విధంగా ఉంటున్నాయి.